సన్నకారు రైతుల్లో చాలా మందికి పంట ద్వారా కన్నా పాడి ద్వారానే అధిక నికర ఆదాయం వస్తున్నమాట వాస్తవం. అటువంటి పాడికి ఆధారం పచ్చి మేత. పశువులకు సంపూర్ణ ఆహారం అందించాలి అంటే పచ్చి మేత తప్పనిసరి. అయితే 365 రోజులు పచ్చి గ్రాసాన్ని పాడి పశువులకు అందించడం కాస్త వ్యయ ప్రయాసలతో కూడుకున్న పనే. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో కూలీల అవసరం లేకుండా ఇంటి పట్టునే ఆరోగ్యకరమైన విధానంలో మొలక గడ్డిని పండించే పద్ధతిపై కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. విస్తారమైన నేల అవసరం లేకుండానే ఇంటి పట్టున ఏడాది పొడవునా నిశ్చింతగా పచ్చిమేత పెంచుకునే పద్ధతిని కామారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పచ్చిగ్రాసాల కొరతతో ఇబ్బందులు పడుతున్న పాడి రైతులకు సులువైన ప్రత్యామ్నాయాన్ని అందించే లక్ష్యంతో మొలక గడ్డి సాగును అధికారులు ప్రోత్సహిస్తున్నారు. అధికారుల సూచనలు, సలహాలతో జిల్లాలోని శాబ్దీపూర్కు చెందిన యువ రైతు బాబాగౌడ్ మొలక గడ్డి పెంపకాన్ని 9 రోజుల్లోనే ట్రేలలో హైడ్రోఫోనిక్స్ పద్ధతుల్లో మొలక గడ్డిని పండించి పశువులకు అందించి అధిక పాల దిగుబడిని సొంతం చేసుకున్నాడు. వేసవి సమయంలో పశుగ్రాసం కొరత తీరిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. చేస్తున్న కొద్దిగా తెలిసింది. చేస్తూ ఉంటే పాల దిగుబడి కూడా పెరిగింది. అది 9 రోజుల నుంచి 10 రోజుల మధ్యలో వచ్చింది. డైలీ మనము స్టార్ట్ చేసినామంటే ఒక ట్రేలో 5 kgs, ఒక ట్రేలో 1/2 kg పెట్టాం. 1/2 kg పెడితే 5 to 7 kg దాకా వచ్చింది. దాని ద్వారా డైలీ నాకు దానా ఖర్చు కూడా చాలా తగ్గింది. నేను డైలీ 3 kg దాకా పెడుతుంటే దానా, ఇప్పుడు 2 kgs పెడుతున్నా దానా పొద్దున సాయంత్రం. ఇప్పుడు ఇది 1 kg మొత్తం ఒక ట్రేలో 4 kgs దాకా వస్తుంది. 4-5 kgs పెడతాం. దాని ద్వారా ఇప్పుడు నాకు పాల దిగుబడి కూడా చాలా పెరిగింది. నేను దానా అయితే ఇంతకుముందు నెలకు 2 క్వింటాల దారా పెడతాను. పత్తి పిండి, తవుడు, శనగపొట్టు అన్నీ పెడుతుంటే, కానీ ఇప్పుడు 1 క్వింటాల్‌న్నర తక్కువ పెడుతున్నాను. మొక్కజొన్న, బార్లీ, సజ్జ విత్తనాలు శుభ్రపరిచి తడి గోనె సంచిలో 24 గంటలు ఉంచితే విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తన నాణ్యతపై ఉష్ణోగ్రత ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని విత్తనాలు 24 గంటల తర్వాత మొలుస్తాయి. వెదురు బొంగులు, గ్రీన్ నెట్ సాయంతో పందిరి ఏర్పాటు చేసుకోవాలి. అడుగు భాగాల రంధ్రాలు ఉన్న ట్రేలలో మొలకలు అమర్చి పెంచాలి. చిన్న ట్రేలో 1/2 కిలో, పెద్ద ట్రేలో కిలో విత్తనాలు వేయొచ్చు. స్వయం నియంత్రిత పరికరం ద్వారా 8 రోజుల పాటు 12 దఫాలుగా తుంపర పద్ధతిలో నీరు చల్లాలి. ఎక్కువైన నీరు రంధ్రాల ద్వారా కిందకు వెళ్లేలా ఏర్పాటు చేయాలి. 9వ రోజున పెరిగిన గడ్డిని పశువుల దానాగా వినియోగించొచ్చు.